ఆయనకు నోటి దూల, ఆయనది దురుసు ప్రవర్తన. పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తించలేని తత్వం ఆయనది. ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకుని ఆయన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయినా ఆయన తీరు మారలేదు. గోరంట్ల మాధవ్ ఆ పేరు చెప్తే చాలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. పోలీస్ అధికారిగా ఉన్న, పొలిటీషియన్ గా మారిన, సేమ్ టు సేమ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదో ఒకటి పబ్లిక్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండాలి అనుకుంటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉంటూ రాజకీయ నేతల కన్నుల్లో పడేందుకు పడరాని పాటలు పడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక పొలిటీషియన్స్ ఇలా కూడా ఉంటారా అనేలా రచ్చరచ్చ చేశారు. గోరంట్ల మాధవ్ నివాసం ఉంటున్న ఇంటికి అద్దె, కరెంటు బిల్లు ఎగ్గొట్టడం నుంచి కార్ల తయారీలో దిగ్గజ పరిశ్రమైన కియా ప్రతినిధులను బెదిరించే వరకు వెళ్లారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార తీరుపై స్పాట్లైట్. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ రేంజ్ లో స్వైర విహారం చేశారు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. పరిశ్రమ ప్రతినిధులకు బెదిరింపుల నుంచి మహిళలకు న్యూడ్ వీడియో కాల్ వరకు గోరంట్ల మాధవ్ అరాచకాలు అన్ని ఇన్ని కావు. తనకు కమిషన్ ఇవ్వాలని పెనుగొండలోని కియా పరిశ్రమ ప్రతినిధుల్ని మాధవ్ బెదిరించాడు. అంతేకాకుండా ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన న్యూడ్ వీడియో వైరల్ అయ్యి మాధవ్ అబాసుపాలయ్యాడు. ఆ న్యూడ్ వీడియో కాల్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఒక సందర్భంలో సినిమాల్లో కూడా దానిపై సెటైర్లు వేశారు. ఇలా ఎంపీగా ఉన్నప్పుడే గోరంట్ల మాధవ్ వైసీపీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారు. గోరంట్ల మాధవ్ తీరుతో జగన్మోహన్ రెడ్డి టికెట్ కూడా ఇవ్వలేని స్థాయికి వెళ్లిపోయారు. అయితే ఘోర పరాజయమైన వైసీపీ అనంతరం అధికార ప్రతినిధి పదవిని మాధవ్ కు కట్టబెట్టింది. వైసీపీ అధికారం కోల్పోయినా అధికార ప్రతినిధి హోదాలో మాధవ్ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. పోలీస్ అధికారిగా పనిచేసిన మాధవ్ కు కనీసం రూల్స్ కూడా తెలియవు. పోక్సో కేసులోని బాధితురాలి వివరాలు బహిర్గతం చేశారు. దీనిపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గురువారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి గోరంట్ల మాధవ్ నోటీసుల్ని అందుకున్నారు. మార్చి 5న తమ ముందు విచారణకు హాజరు కావాలని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి అనంతపురంలోని మాధవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు అందించారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై మాధవ్ తనదైన రీతిలో స్పందించారు. పోలీసుల నుంచి నోటీసులు తీసుకున్నానని తెలిపారు. అంతటితో ఆగని మాధవ్ విచారణకు హాజరయ్యే తేదీని మార్చాలని కోరతానని చెప్పారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాకే విచారణకు హాజరయ్యే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోందని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కలిసే ఉండరని మాధవ్ జోస్యం కూడా చెప్పారు. గోరంట్ల మాధవ్ కామెంట్స్ పై టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టి కూటమి నేతల్ని జైలుకు పంపినప్పుడు ఏమైందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనపడకుండా ప్రవర్తించారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న మాధవ్ రాష్ట్రంలో అంతర్యుద్ధం రానుందంటూ చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వారు జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన టీడీపీ, జనసేన నాయకులు గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గోరంట్ల మాధవ్ తో పాటు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి వ్యక్తులు, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేసి విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాకు పట్టిన ఒక చీడపురుగు లాంటి వ్యక్తి అని జనసేన నాయకులు వ్యాఖ్యానించారు. గోరంట్ల మాధవ్ కాదు కదా ఆయన్ని గెలిపించిన జగన్ రెడ్డి వచ్చి ఎన్ని కుట్రలు పన్నినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. మరోవైపు టీడీపీ నాయకులు మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే జిల్లా నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు.